ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం లక్ష్మి లక్ష్మి అత్తయ్య, నీ ప్రాణమైన అన్నయ్యను ఇన్నేళ్ల తర్వాత కలిసావు. నీ కూతుర్ని మీ అన్నయ్య ఈ ఇంటికి పెద్ద కోడలుగా చేసుకున్నాడు. నిన్ను చూసిన దగ్గర నుంచి మీ అన్నయ్య ఆనందం పట్టలేకపోతున్నాడు. ఇల్లే కలకల్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకమ్మా దిగులుగా ఉన్నావు? అత్తయ్య, మా అన్నయ్యని చూసిన ఆనందం కన్నా నా కూతురు ఈ ఇంటి కోడలైందన్న బాధే నా మనసుని కలిచివేస్తోంది. ప్రతి క్షణం అన్నయ్య ఎటువంటి కష్టాలు పడకూడదని ఆశించే నేను నా కళ్ళ ముందే అన్నయ్య కుటుంబానికి చెడు జరుగుతుంటే ఆపలేకపోయాను. అంటే సీత ఈ ఇంటి కోడలవ్వడం నీకిష్టం లేదా? లేదత్తయ్య. ఏ ఎందుకని? తన చెల్లెలు చనిపోయిన దగ్గర నుంచి అన్నయ్య మీద మా ఆయన పగబట్టిన సంగతి మీకు బాగా తెలుసు. ఆ పగని చిన్నప్పటి నుంచి సీతకి నూరు పోశాడు. సీత కన్నతల్లినైన నా మాటలు వినకుండా తండ్రి మాటలే వేదవాక్కులుగా పెరిగింది. గతాన్ని నీ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ భయపడుతున్నావు కదూ. వాళ్ళ గురించి నువ్వేం బాధపడకు. ఇప్పుడు వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ ఇంట్లో వాళ్ళందరితోనూ వాళ్ళెంతో ప్రేమగా అభిమానంగా ఉంటున్నారు. నిజంగా? అవును లక్ష్మి, మొదట్లో నీకన్నా నేను ఎక్కువ భయపడ్డాననుకో. బలరాం సీతలు ఈ ఇంట్లో అడుగు పెట్టారు, ఈ ఇల్లు సర్వనాశనమే అని పెద్ద గొడవ చేశాను. కానీ వాళ్ళు సాధు జంతువులయ్యారనుకో. ఇప్పుడు మీ ఆయన కూరలు తీసిన పాము, కొమ్ములు నరికిన పొట్టేలు. వాళ్ళ గురించి నువ్వేమి పట్టించుకోకుండా సంతోషంగా ఉండమ్మా. శోభనమే శోభనమే లేరా లేరా ఇక్కడి నుంచి. ఎందుకు లేవాలి? పరుపు భలే మెత్తగా ఉంది. ఉంటుంది. మనం సరిగ్గా ఉంటే అన్ని బానే ఉంటాయి. అయినా నీకు ఇక్కడ పనేమిటి? ముందు బయటకు నడు. నేనెందుకు బయటికి వెళ్ళాలి? ఇది ఆడవాళ్ళ తతంగం, మగవాళ్ళ పని లేదు. నువ్వు వెళ్ళు. ఏంటి మగవాళ్ళకి తెలియని ఆడవాళ్ళ తతంగమా? అంటే ఏంటి పిచ్చిబమ్మ? ఓరి పిచ్చి మాలోకం, ఇది కార్యరాత్రి ఏర్పాట్లు రా. పిచ్చిబమ్మ, కార్యరాత్రి అంటే ఏంటి పిచ్చిబమ్మ? అది చెప్పు చెప్పు చెప్పు. నువ్వు ముందు బయటకు వెళ్తావా లేదా? కార్యరాత్రి అంటే ఏంటో తెలిసేదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను అంతే. చెప్పు పిచ్చిబమ్మ, కార్యరాత్రి అంటే ఏంటి?
బామా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు గతం గుర్తుకొచ్చిందిరా. మీ తాతయ్య నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు రా. ఓ గతం అంటున్నావు, కార్యరాత్రి అంటున్నావు, చచ్చిపోయిన తాతయ్య గురించి చెప్తున్నావు. అసలు కార్యరాత్రి అంటే ఏంటి చెప్పు. ఒరేయ్, నీకు సమాధానం చెప్పడం నా వల్ల కాదురా. నన్ను వదిలేయిరా, నీకు దండం పెడతాను రా. రే కార్యరాత్రి అంటే ఏంటబ్బా? నేనేం అడిగినా బామ్మ ఎందుకు ఏడుస్తుంది? ఇందు సమయానికి వచ్చో, కూర్చో కూర్చో. ఇందు అవును, కార్యరాత్రి అంటే ఏంటి చెప్పు. ఇదిగో తెలియని విషయాలు అడిగి మరీ తెలుసుకోవాలని నువ్వే కదా చెప్పావు. చెప్పాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమంటే నువ్వు అలా సిగ్గుపడతావేంటి? అది ఏం లేదు పెరుమాళ్. పెళ్ళైన భార్యాభర్తలు సంతోషంగా గడిపే మొదటి రాత్రే కార్యరాత్రి. అలాగా? అవును ఇందు, సంతోషంగా అంటే ఎలా ఉండాలి? ఎలా ఉంటే సంతోషిస్తారు చెప్పిందు. అది అది ఉండు, నేను వస్తాను. కార్యరాత్రి అంటే ఏంటని ఎవరిని అడిగినా సరిగా సమాధానం చెప్పరేంటి? ఒకరేమో సిగ్గుపడతారు, ఒకరేమో ఏడుస్తారు. మొత్తానికి అందులో ఏదో ఉంది. సీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగింది? అమ్మా, నాకేదో భయంగా ఉందమ్మా. దేనికి భయం? జరిగిన దాన్ని తలుచుకుంటే నేను బతకలేనన్న భయం వేస్తోందమ్మా. అసలు జరిగిందేమిటో చెప్పు. పెళ్ళైందన్న ఆనందం నాకు లేదమ్మా. ఏ, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? పెళ్లి కన్నా ముందే నేను నష్టపోయాను. పెళ్లి కన్నా ముందే నాకు మొదటి రాత్రి జరిగిపోయిందమ్మా. అవునమ్మా, జయకృష్ణ బావ నన్ను పాడు చేశాడు. నేను ఇంటికి కోడలైతే మావయ్యకి గంట ఉందని మూర్తి బాబాయ్ నా జాతకం చూసి చెప్పారు. నేనేవైపోయినా పర్వాలేదు, కానీ మావయ్యకి మాత్రం ఏవి కాకూడదన్న ఉద్దేశంతో ఈ విషయం నేనెవరితోనూ చెప్పుకోలేకపోయానమ్మా. కానీ నేనొకటి అనుకుంటే దేవుడు మరొకటి చేశాడు. పాడు చేసిన వాడి చేతి 3 ముళ్ళు వేయించుకోవాల్సి వచ్చింది. నేను మీ అన్నయ్యకి కోడలైనందుకు నీకెంతో తృప్తిగా ఉంది కదూ, కానీ నాకా తృప్తి లేదమ్మా. బావ నాతో బాగా ఉంటాడన్న నమ్మకం నాకు లేదు. భారీగా నన్ను గౌరవిస్తాడన్నది శుద్ధాబద్ధం. ఎందుకంటే బావ క్యారెక్టర్ అటువంటిది. అతనికి లేని వ్యసనమంటూ లేదు. ఆడదంటే ఆటబొమ్మ అనుకునే రకం. అలాంటి మనిషితో నేనెలా కాపురం చేయగలనమ్మా? అనుకోకుండా ఎన్నో జరిగిపోతుంటాయి. నా బతుకు అలాగే అయింది. మావయ్య ముఖం చూసి అన్నిటినీ దిగమింగి బతకాలనుకుంటున్నాను. గుండెలవిసేలా నాలో నేను ఏడుస్తూ పెద్ద కోడలుగా పెద్దరికం పులుముకుంటూ పని మనిషిలా ఈ ఇంట్లో పడుండాలనుకుంటున్నాను. నాకంటూ ఆశలు లేవు, కోరికలు లేవు, ఆనందం లేదు, సంతోషం అన్నది ఈ జన్మకి లేనే లేదు. సీత నిజమే చెప్తోందా లేక నటిస్తోందా?
మళ్ళీ ఏంటక్క అలా చూస్తున్నా? ఈ ముస్తాబులో నిన్ను చూస్తుంటే నాకే నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తోంది. ఇక మా మరిదిగారు చూశారంటే అంతే. ఏ నీకు మాత్రం ఏం తక్కువ? సరే గాని నువ్వు శోభన గదిలోకి వెళ్లకుండా ఇక్కడికెందుకొచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని. శోభనానికన్నా ముఖ్యమైన విషయమా? అవును, అంత ముఖ్యమైన విషయం ఏంటక్కా? పెళ్లికి మన అత్తగారు మనకి నగలు పెట్టారు. నీకు అనితకు ఇచ్చిన దానికన్నా అదనంగా నాకొక నగ ఇచ్చారు. మేనకోడలు నన్న అభిమానంతో ఇచ్చారో, పెద్ద కోడలు నన్న ఉద్దేశంతో ఇచ్చారో నాకు మాత్రం తెలియదు. మీ ముందే ఒక నగ ఎక్కువ ఇవ్వడం నాకు నచ్చలేదు. అంత పక్షపాతం దేనికట? అంటే పెళ్లికి ముందే మన అత్తగారు మనల్ని విభజించి పాలించడం మొదలుపెట్టినట్టేగా. సరే, అదలా ఉంచు. మనిద్దరికన్నా అనిత తక్కువ నగలు వేసుకొచ్చింది. దాని గురించి నువ్వు తేలిగ్గా మాట్లాడావు. అనిత చిన్నబుచ్చుకుంది. నేనేం తప్పుగా మాట్లాడలేదుగా. ఎంత లేని వాళ్ళైనా పెళ్లికి తగినన్ని నగలు చేయించుకుంటారుగా. అవునవును, ఆడదానికి పెళ్లే కదమ్మా ప్రధానం. అనిత విషయంలో నీ ప్రవర్తన నేను సమర్థిస్తున్నాను. అనిత లాంటి పొగరుబోతు రకాలతో అలాగే మాట్లాడాలి. లేకపోతే మన మాట వినరు, మనకి మర్యాద ఇవ్వరు. నేను పెద్ద కోడల్ని, నా తర్వాత నువ్వు పెద్ద కోడలివి. అనిత విషయంలో మనిద్దరిది ఎప్పుడూ పై చేయగానే ఉండాలి. మళ్ళీ నువ్విప్పుడేం చేస్తావంటే ఈ నెక్లెస్ తీసుకొని అనిత దగ్గరికి వెళ్ళు. నీకు నగలు సరిపడా లేవు కదా, అందుకని ఈ నెక్లెస్ వేసుకో అంటూ అనితకివ్వు. ఇదిగో మాల్ని, పనివాళ్ళని పనివాళ్ళగానే చూడాలి. బిచ్చగాళ్ళని బిచ్చగాళ్ళగానే చూస్తూ బిచ్చం వేయాలి. అప్పుడే వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉంటారు. వెంటనే వెళ్ళి అనితకి ఈ నెక్లెస్ ఇవ్వు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు ఒకళ్ళ నెక్లెస్ ఇచ్చి మనం పేరు పొందబోతున్నాం అన్నమాట. ఏమిటి మాల్ని ఆలోచిస్తున్నావు? ఏ లేదక్క, ఇప్పుడే అనితకి ఇచ్చేసొస్తాను. నీకు వేరే పని లేదు. అనిత, ఎందుకు అంతలా నవ్వుతున్నారు? అదేదో చెప్తే నేను నవ్వుతాను కదా. అది సరే గాని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నగలు తక్కువగా వేసుకొచ్చినందుకు నేను నిన్ను తప్పు పట్టాను. పెళ్లి మండపంలో నిన్ను తక్కువ చేసి మాట్లాడాను. దానికి నువ్వు ఎంతో బాధపడుంటావు. ఆ తర్వాత నేను చాలా బాధపడ్డాను. నిన్ను అవమానించినందుకు పనిష్మెంట్గా, నా గిఫ్ట్గా ఇదిగో ఈ నెక్లెస్ తీసుకో. తీసుకో అనిత, తీసుకో. ఏయ్, నాకు నెక్లెస్ ఇవ్వడానికి నువ్వెవరు? నీకేమైనా నగలు తక్కువైతే నన్ను అడుగు, నీ మెడ నిండా దిగేస్తాను. ఏదో పెద్ద కోటీశ్వరుడు కూతుర్లా నెక్లెస్ నాకు గిఫ్ట్ ఇస్తావా? దీనికైనా పని కట్టుకొని వచ్చింది, వెళ్ళు. అయ్యో పాపం అని జాలిపడి వస్తే ఇలాగే ఉంటుంది. ఇంటి పేరు కస్తూరి వారు, ఇంట్లో గబ్బిలాల కంపు. ఏయ్, నోర్ముయ్. నగలు వేసుకునే తాహత లేదు, కానీ పొగరుకు మాత్రం తక్కువే లేదు. వదినా, లక్ష్మి, సమయానికొచ్చావు. 3 గదులకి అన్నీ సర్దాను. సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసి చెప్పు. సరిగ్గానే ఉన్నాయి. సరే, ఇది పెద్ద గదిలో పెట్టేసి వస్తానే. ఇప్పుడు వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. ఈ ఇంట్లో వాళ్ళందరితోనూ వాళ్ళెంతో ప్రేమగా అభిమానంగా ఉంటున్నారు. నా కాపురం సరిదిద్దగలిగేది నువ్వేనమ్మా. నువ్వు పూనుకుంటే తప్ప నేనిక్కడ సుఖంగా ఉండలేను. పరమశివుని మెడలో ఉన్నంతవరకే పాముకి గౌరవం, మావ ఇంట్లో ఉన్నంతవరకే నా బతుకు. వదినా, నీకో మాట చెప్పాలి. చెప్పు లక్ష్మి. ఈ 3 రాత్రులు అయ్యాక
జయకృష్ణ సీతల చేత వేరే కాపురం పెట్టించు. వేరేంటి కాపురమా? అవునోదినా. ఇప్పుడంత అవసరమేమొచ్చింది? అది పెళ్లికి ముందు జయకృష్ణకి తనకి మధ్య జరిగిందంతా సీత చెప్పింది. ఇక మీదట అదంతా మర్చిపోయి వాళ్ళు సంతోషంగా ఉండాలంటే వేరే కాపురం పెట్టడం మంచిది. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ విడదీయడం, విడిపోవడం ఇలాంటివేవి మీ అన్నయ్యకు నచ్చవు. ఇలాంటి మాటలు చెప్తే మీ అన్నయ్య నా మీద విరుచుకుపడతారు. ఆ సంగతేమిటో నువ్వు మీ అన్నయ్య తేల్చుకోండి. మీ అమ్మ నిన్ను పూర్తిగా నమ్మేసింది. అందుకే వేరింటి కాపురానికి ప్రపోజల్ పెట్టింది. ఒక ఆడపిల్ల తల్లిగా తన పాత్రను తను బాగానే పోషించింది. నానా, నీకు అసలు బుర్రుందా? అసలు లేదంటావా, పోయిందంటావా? నేను మా ఆయన సుఖంగా ఉండాలనుకున్నదే అయితే హనీమూన్కే పంపించొచ్చుగా. పెళ్ళైన కొత్తలోనే వేరింటి కాపురం దేనికట? ఆవిడగారు ఎవరనుకున్నావు? నా భార్య, నీ తల్లి. కాదు, ధర్మారావు చెల్లెలు. శత్రు శిబిరపు ఆడపడుచు. ఆవిడ్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకు. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే, వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు, తొలి ప్రేమలో బలముంది. ఇది ఫస్ట్ నైటా? ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచా? తోడికోడళ్ళ యుద్ధం. అంటే ఫస్ట్ నైట్ మీ తోడికోడళ్ళ ముగ్గురిలో విన్నర్ ఎవరో తెలిసే యుద్ధమా? నోర్మోయిరా. దిస్ ఇస్ టూ మచ్ అనిత. నా మూడ్ పాడు చేయకు. నా మూడు ఎప్పుడో పాడైపోయింది. అబ్బా, శోభనం గదిలో తక్కువగా మాట్లాడుకోవాలి, ఎక్కువగా. డోంట్ టచ్. నీకు చెప్తే లాభం లేదు. నిన్ను ఓవర్ అయ్యావో మర్యాద ఉండదు. షేమై నేను ఏడుస్తుంటే నీ రొమాన్స్ ఏంట్రా? ఏం షేమ్ జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను నా ఫ్రెండ్స్ తో సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే మాలి నా దగ్గర తగలడింది. నీకు నగలు లేవుగా, ఇదిగో ఈ నెక్లెస్ వేసుకో అంటూ నెక్లెస్ నా మొహాన్ని కొట్టింది. దాంతో నా ఫ్రెండ్స్ ముందు నేను షేమ్ అయిపోయాను. అంతకు ముందు పెళ్లిలో కూడా సీత ముందు నన్ను షేమ్ చేసిందిరా. దానికే మహా ఉన్నట్టు, తనేదో గోల్డ్ స్పూన్ తో పుట్టినట్టు, నాకేం గతి లేనట్టు నన్ను తక్కువగా చేసి మాట్లాడుతుంది. ఏం చూసుకున్నట్టు దానికంత పొగరు? వాళ్ళనే సింగపూర్ లో ఉన్నంత మాత్రాన ఎవరి గొప్ప? అసలు దానికేం హక్కుంది ఈ ఇంట్లో? గట్టిగా మాట్లాడితే ఈ ఇంట్లో హక్కులన్నీ నాకే ఎక్కువ ఉన్నాయి. అవునవును, హక్కులన్నీ నీకే ఎక్కువగా ఉన్నాయి. కానీ నాకు తెలియకడుగుతాను, ఆ మాలిని బతికేంట్రా? టాటా గారి బేటీలా, బిర్లా గారి బెహన్లా విళ్ళపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ మీ ఆఫీస్ లో పనిచేసే పెయిడ్ ఎంప్లాయీ. దానికని నగలు ఎక్కడివిరా? అదేదో కనిపెట్టి దాని పని పట్టే వరకు నో ఫస్ట్ నైట్. ఒరే బాలాజీ, 25 తులాల నెక్లెస్ నాకు గిఫ్ట్ గా ఇస్తానందంటే దానికంత స్తోమత ఎక్కడదంటావు? వాళ్ళ అన్నయ్య సింగపూర్ లో తగలడ్డాడు, నగలు పంపాడు అనుకుందాం. మరి పెళ్లికెందుకు రాలేదట? నిజంగా వాడు పంపిన నగలు సింగపూర్ నగలా లేక చిలకలపూడి రోల్డ్ గోల్డ్ నగలా అని అదేదో చెక్ చేస్తాను. అప్పుడు దాన్ని నెత్తిన పెడతాను సత్తగోపం.